నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లక్ అండ్ రిస్క్. మనం లైఫ్ లో సాధించే ప్రతి సక్సెస్ వెనక కేవలం మన కష్టం మాత్రమే కాదు, మన కంట్రోల్లో లేని లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అదే టైంలో ఎవరైనా ఫెయిల్ అయినప్పుడు అది కేవలం వాళ్ళ బద్ధకం వల్ల మాత్రమే కాదు, అది వాళ్ళు తీసుకునే రిస్క్ వల్ల కూడా జరిగి ఉండొచ్చు. నిజానికి లక్ మరియు రిస్క్ అనేది ఒకే నాణ్యానికి ఉన్న రెండు పార్శ్వాలు, అంటే టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. అండ్ దీస్ టూ ఆర్ ద పవర్ఫుల్ ఫోర్సెస్ దట్ కెన్ చేంజ్ యువర్ ప్లాన్స్. మనం ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్ ని చూసినప్పుడు కేవలం వాళ్ళ హార్డ్ వర్క్ ని మాత్రమే పొగుడుతాం. ఖచ్చితంగా వాళ్ళ హార్డ్ వర్క్ ముఖ్యం, కానీ వాళ్ళ సక్సెస్ వెనక రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం అనే ఒక లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అది మనం ఒప్పుకోవాలి. దీనికే ఆపోజిట్ ఏంటంటే, ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అది ఫెయిల్ అయితే వెంటనే వాళ్ళని కొంతమంది వీడికి టాలెంట్ లేదురా అని చెప్పి జడ్జ్ చేస్తుంటారు. ఎందుకంటే రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది. మనం అన్ని కరెక్ట్ గా చేసినా సరే రిజల్ట్ ఒక్కొక్కసారి మనకి ఆపోజిట్ గా రావచ్చు. కాబట్టి సక్సెస్ ని చూసి గర్వపడకూడదు, ఫెయిల్యూర్ ని చూసి కుంగిపోకూడదు. అందుకే ఇక్కడ రచయిత చెప్పేది ఏంటంటే, సక్సెస్ వచ్చినప్పుడు హంబుల్ గా ఉండాలి, ఎందుకంటే అందులో అదృష్టం కూడా ఉండొచ్చు. అలాగే మీరు ఫెయిల్ అయినప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కువగా బ్లేమ్ చేసుకోకూడదు. రిస్క్ తీసుకోవడం అనేది మీ లైఫ్ లో ఒక భాగం అని మాత్రమే గుర్తించాలా. సో ఇక్కడ థర్డ్ పాయింట్ వచ్చేసి నెవర్ ఇనఫ్, చాలు అనిపించని ఆశ. మనం లైఫ్లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, మనం అనుకున్న గోల్ రీచ్ అయ్యాక కూడా పక్క వాళ్ళని చూసి మన ఫైనాన్షియల్ గోల్స్ని మారుస్తూనే ఉంటాం. డబ్బు సంపాదించడం అనేది ఒక మత్తు లాంటిది. అది ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలని అనిపిస్తూనే ఉంటుంది. కానీ మనకి ఎక్కడ ఆపాలో తెలియకపోతే మన దగ్గర లేని దానికోసం కష్టపడుతూ ఆల్రెడీ మన దగ్గర ఉన్న విలువైన వాటిని, అంటే ఫ్యామిలీని, హెల్త్ని, పీస్ని రిస్క్లో పెడుతుంటాం. సో ఇక్కడ రచయిత ఏం చెప్తున్నారంటే, ఇనఫ్ ఈస్ నాట్ టూ లిటిల్, అంటే చాలు అనే ఆశని కంట్రోల్ చేసుకోవడం అనేది తక్కువ సంపాదించడం కాదు, అది మీ మైండ్ఫుల్నెస్ ని అండ్ అవేర్నెస్ ని పెంచుకోవడం. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీ ఫైనాన్షియల్ గోల్స్ అనేటివి మీ సంతోషం కోసం ఉండాలి, కానీ పక్క వాళ్ళకి చూపించడానికి అయితే కాదు. సో మీరు మీ లైఫ్ లో మెంటల్ పీస్ తో ఉండాలంటే ఫైనాన్షియల్ గా మీ దగ్గర ఎంత అమౌంట్ మీ దగ్గర ఉండాలనేది మీరు ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవాలా.